गणपति देवताय नमो नमः। हरि ओम आजम्यः प्राणायाम्यः शिवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः। మీకు నెక్స్ట్ డే నా డాడీ నెంబర్ వర్క్ చేయకుండా ఉంటే నెక్స్ట్ డే ददातु कुबेरच्च धनं ददातु सर्वा देवता अमृतं ददातु अदश्रीकरं च बहुपुत्रं च लक्ष्मीं च कीर्तिं ददातु शतमानं भवति शतायुः पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते। ఆయన కూడా వేసాను ఒకసారి రాజని కూడా దండే ఓకే
మీకు అందరికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. ప్రభుత్వం నుంచి నిధులు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి ఓరొకళ్ళు చరిత్రలో ఎవరు మరిచిపోలేని విధంగా ఇక ఇండస్ట్రియల్ హబ్ వస్తుందని చెప్పి మీకు అందరికీ కూడా గౌరవంగా చెప్తా ఉన్నాను. అదేవిధంగా మొన్నటికి నా శాఖలో భాగమైనటువంటి డ్రోన్లను పక్కనే నేను ఉన్నప్పుడు అడిగాను, సార్ మా యొక్క రాయలసీమకి ఇవ్వండి, మా రాయలసీమకి ఇస్తే డ్రోన్ హబ్ గా పక్కనే ఎయిర్పోర్ట్ కూడా ఉంది, ఆ ఎయిర్పోర్ట్ కూడా సూపర్ 6 పథకాలలో భాగమైనటువంటి ఈ రోజు ఆ రోజు పింఛను పెంచుతామన్నాం, 4,000 చేయడం జరిగింది. దీపం 2 పథకం తీసుకొచ్చాము. అదేవిధంగా త్వరలోనే ఆర్టీసీ బస్సులు కూడా ఇవ్వబోతా ఉన్నాము మహిళలకు. అది ఒక్కటే కాదు, ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా గానీ కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటి పాలసీల మీద కూడా ఈ రోజు ల్యాండ్ డిక్లరేషన్ కూడా తీసుకురావడము, అనేకమైనటువంటి తీసుకువచ్చి ఈ రోజు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా చేస్తా ఉన్నామని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాం. ఏది ఏమైనా ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చెప్పినటువంటి ఏవైతే సూపర్ 6 పథకాలు కానీ ఇంకా ఏవైనా యొక్క అభివృద్ధి పథకాలు కానీ అభివృద్ధిని కూడా సంక్షేమాన్ని 2 సమానంగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. రేపు రాబోయే కాలంలో మన జిల్లాకు మంచి పేరు తెచ్చే విధంగా మా సహచర మంత్రుల గురించి అభివృద్ధి కార్యక్రమాలు అందరం కలిసికట్టుగా చేస్తా ఉన్నాము. కాబట్టి గ్రామాలలో కూడా సీసీ రోడ్లు గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా వేసే పాపాన పోలేదు. వాడు నెల రోజులు ఉపాసాలు ఉండి భక్తి శ్రద్ధలతో అది కార్తీక మనం నెలంతా పాపం ఉదయం 5 గంటలకు లేచి మహిళా వాళ్ళు మంచి మాసం మంచి కార్యక్రమం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి నాకు. ఇక్కడంతా మేమంతా శిక్షణ తరగతులు ఏర్పాటు చేసాం. చాలా మంది ఇక్కడ జ్ఞాపకం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ తరఫున శిక్షణ తరగతులు ఇక్కడ ఏర్పాటు చేసి అందరికీ కూడా మండల ఎలక్షన్ల ముందు ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ ముందు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి ఉపాసాలు మన పివి మోహన్ రెడ్డి గారు నాయకత్వం ఇచ్చారు. ఆ రోజు ఉదయం పాపం మోహన్ రెడ్డి గారు లేరు కానీ ఉదయం అందరూ లేపి దేవుని దగ్గర దర్శనం చేయించుకున్న తర్వాత లెక్చర్లు ఇచ్చి మీటింగ్లు ఇచ్చి పెద్ద పెద్దలు పిలిపించి కార్యక్రమం చేశాం. అవన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత జ్ఞాపకం వస్తుంది చెప్పాం. మీరు కూడా మాట్లాడమ్మా, ధన్యవాదాలు చేయండి ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి. మనం ఊహించలే ఆయన రాజధాని తీసుకొస్తానని అడిగి న్యాయ రాజధాని కర్నూలు, శాసనసభ రాజధాని అమరావతి, సెక్రటేరియట్ విశాఖపట్నం ఒకటేనా అమలైందే? ఒక్కటి కాలే. మళ్ళా నాకు నేను పేపర్ చదివితే నాకు దండలేయాలి, మీరు శాలవంత గొప్పాలన్నాడు. ఇన్ని పాపాలు చేశాడా? ఒకటే 2 భారతమ్మ చెప్తోంది వాళ్ళ డబ్బులు కూడా చేశాడని నోటికి చెప్పడంలే కానీ వాళ్ళ మహిళలకు వచ్చే డబ్బులు కూడా పోయినాయి కదమ్మా. అన్ని కూడా ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ నుంచి వస్తాయి. వరల్డ్ బ్యాంక్ కానీ నబార్డు కానీ హుడ్కో కానీ వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆ డబ్బులన్నీ ఫస్ట్ వాళ్ళకి వాళ్ళ పేద మహిళలు ఎవరైతే ఉన్నారో గుర్తించి వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది నేను కూడా మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు చాలా సమావేశాలు ఏర్పాటు చేశాం. నేను కూడా చిట్టాకాంగ పోవాలని చూశాను. ఎందుకంటే ఎక్కడి నుంచో పుట్టింది ఇది మహిళల పొదుపరిచి పోయాలి. కానీ దురదృష్టం అభివృద్ధి వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల ఇది తెలుగుదేశం దాసా లేకుంటే మన బ్రహ్మోత్సవం అని అడిగా. ఇది కేవలం తెలుగుదేశం మన కార్తీక ఏర్పాటు చేస్తుందని చెప్పాడు. కాబట్టి చాలా సంతోషం. కాబట్టి జనార్దన్ రెడ్డి గారు కూడా మన జిల్లాలో